హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయి. సో ఎవరికి విడుదల చేశారు, ఎవరెవరికి పడుతున్నాయి, ఎలా చూసుకోవాలి, అలాగే మాకు కూడా ఈరోజు అయితే పడ్డాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు మనకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు ముందు ఇచ్చినటువంటి రెండో గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇచ్చారో, సో ఆ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు జమ కావడం అయితే జరిగింది. అయితే మాకు ఈరోజే ఈ డబ్బులు అనేవి పడడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతున్నాయి, చెక్ చేసుకోండి. అయితే ఇది మనకు ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు అనేవి పడవు. అయితే ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే, మీరు హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతుంటే కనుక తప్పనిసరిగా మీరు హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో మీ ఊరిలో అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తే కనుక మీకు వారు ఏంటంటే ఒక ఓటీపీ అనేది పంపిస్తారు. ఆ ఓటీపీ అనేది చెప్తే కనుక మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకొని బయోమెట్రిక్ తీసుకొని ఈకేవైసీ చేస్తారు. ఈ ఈకేవైసీ చేస్తేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. అలాగే బ్యాంకుకు సంబంధించి కూడా ఏంటంటే, మీరు మీ యొక్క ఆధార్తో లింకప్ చేయాలి. అలాగే మీ యొక్క ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఉంటుందో దాంతో లింకప్ అయితే చేయాలి. అలాగే ఎన్పిసిఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్పిసిఐ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఏ అకౌంట్కి ఎన్పిసిఐ ఉంటుందో ఆ అకౌంట్కి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఎన్పిసిఐ చేసుకోకపోతే కనుక వెంటనే మీ యొక్క బ్యాంక్కి కనుక అప్రోచ్ అయితే కనుక అక్కడ వాళ్ళే మీకు ఫ్రీగా అయితే చేసిస్తారు. ఈ విధంగా మీరు సరిగా ఉన్నాయా లేదని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయంటే మీకు డబ్బులు అయితే పడుతున్నాయి. చెక్ చేసుకొని ఒకవేళ పడితే కనుక బ్యాంకుకి వెళ్ళి తీసుకోవచ్చు. లేదంటే కనుక ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు తీసుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పథకాలు కానీ ఇక ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.